Hi everyone. Today I talk about the AI technologies. ఓకే, మా బ్రదర్ అడిగాడు, అలాగే కొంతమంది నా నెట్వర్క్లో ఉన్న ప్రజెంట్ ఫ్రెషర్స్ ఎవరైతే జాబులు ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంది. ఏఐ వల్ల జాబులు పోతాయా, ఏఐ వల్ల ఏమవుతుందో. యాజ్ ఏఐ ఇంజనీర్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్, నేను 2019 ఆర్ 18 నుంచి ఏఐగా వర్క్ చేస్తాను, ఏఎంఎల్లో వర్క్ చేస్తున్నాను, పైథాన్ నేర్చుకొని డేటా సైన్స్ ఇవన్నీ ఒక వివరంగా మాట్లాడుకుందాం. ఓకే, మీరు చాలా వీడియోస్ చూసుంటారు, మీకు న్యూస్ పేపర్లో చూసుంటారు. నేను ఒక రియాలిటీగా అంటే నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. పూర్తిగా ఈ వీడియో చూడండి. ఓకే, ఏదైనా ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి అది ఏం చేస్తుంది, ఇప్పటివరకు ఉన్న ప్రాసెస్ని సింప్లిఫై చేస్తుంది, పూర్తిగా రిమూవ్ చేయలేదు ఏమీ. అంటే ఇప్పుడు టైప్ రైటర్లు ఉన్నప్పుడు కంప్యూటర్లు వచ్చాయి, టైప్ రైటర్ల జాబ్ ఒక రోజుగా పోయాయా, ఓవర్ ద ఇయర్స్ అనేది టైప్ రైటర్లు అనేది తగ్గిపోయింది. కానీ కొన్ని డిపార్ట్మెంట్లు ఇప్పటికీ టైప్ రైటర్లు వాడతారు. అలాగే ఏ టెక్నాలజీ కూడా ఒక 4 years 5 years నుంచి బాగా బూమింగ్లో ఉంది. ఇంకా ఎల్ఎల్ఎంస్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వరకు వచ్చేసింది. అంటే ఈ టెక్నాలజీ వల్ల నీకు ఏమవుతాయి, కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. పాత ఉద్యోగాలు కన్నా కొత్త ఉద్యోగాలు ఇంకా ఎక్కువ శాలరీస్ ఉంటాయి, నీకు ఎక్కువ స్కోప్ ఆఫ్ థింగ్ ఉంటుంది. ఓకే, వరల్డ్ వైజ్ ఏ అనేది బూమింగ్లో ఉంది కాబట్టి ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా ఉంది. అలాగే జనాలు కూడా చాలా ఆకర్షించబడుతున్నారు. నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, భయపడాల్సిన పని లేదు. ఓకేనా, మనుషులు లేకుండా ప్రపంచం ఉండదు. ఓకేనా, మనుషులు లేకుండా సాఫ్ట్వేర్ కంపెనీ ఉండదు. మేబీ స్ట్రెంగ్త్ వాల్యూమ్ ఆఫ్ ఒక సపోజ్ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒక 10 మంది అవసరమైన దగ్గర ఈరోజు ఒక 5 to 6 members సరిపోతారు. ఓకే, అలాగే వచ్చే రోజుల్లో ఇంకా సింప్లిఫై అయిపోతుంది. ఇప్పుడు మనం ఎప్పుడో బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడేవాళ్ళం, ఈరోజు మనం ఆండ్రాయిడ్ 15, 16 వాడుతున్నాం కదా. ఇది కూడా అంతే. నువ్వేం చేయాలి, ట్రెండ్ తగ్గట్లు ఫాలో అవ్వాలి. అంటే నువ్వు ఏఐని వాడడం తెలుసుకోవాలి, ఏఐతో ఎలా పని చేయించగలగాలో తెలియాలి. అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద, జనరేటివ్ ఏఐ మీద బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏఐని నువ్వు బిల్డ్ చేయగలుగుతావు లేదా నేను ట్రస్ట్ బేసిక్గా ఎవరికైనా ఏఐ డెవలపర్లు అయినా అవ్వకపోయినా ఏఐని యూజ్ చేయడం అనేది మీకు తెలియాలి. అది మీ ఎడ్యుకేషన్ పర్పసా, లేకపోతే మీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ డెవలప్మెంట్, ఏదైనా ఏఐని అయితే నువ్వు కంపల్సరీగా వాడాలి. మేబీ నువ్వు ఫోటోషాప్ ఆర్ వీడియో ఎడిటర్ ఆర్ ఎనీ లాయర్, డాక్టర్, ఎవరైనా. దీంట్లో కొన్ని మైస్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఏ అనేది జస్ట్ గివింగ్ ఆన్సర్స్ బై యువర్ క్వశ్చన్స్ ఓన్లీ. అంటే నువ్వు క్వశ్చన్ ఎంత కరెక్ట్ అడిగినా లేకపోతే అడగకపోయినా అది ఒక ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇచ్చిన ప్రతి ఆన్సరు రైట్ అనే అనుకోవడం తప్పు. నీ యొక్క హ్యూమన్ ఇంటెలిజెన్స్ అప్లై చేసి అందులో అది ఇచ్చింది కరెక్టా కాదని చెక్ చేసుకోవాలి. అది నీకు తెలియాలి అంటే ముందు నీకు ఏదైనా సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటేనే నీకు తెలుస్తుంది చాట్‌జీపీటీ ఇచ్చేది రైటా కాదా అని. నువ్వు బ్లైండ్గా చాట్‌జీపీటీని వాడి లేకపోతే మరొక ప్లాట్ఫామ్ వాడి నువ్వు వెళ్ళిపోయి ఓకే, నీ ప్రాజెక్ట్ దగ్గర, మీ టీఎల్ దగ్గర నువ్వు మాట పడకుండా నువ్వు బేసిక్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న అంటే అందరికి ఉండే నార్మల్ ఫ్రెషర్స్ ఉండే మైత్, నేను ఏఎంఎల్ నేర్చుకోవాలా, జావా నేర్చుకోవాలా, లేకపోతే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ వైపు వెళ్ళాలి, దేని సైడ్ వెళ్ళాలి. నేను జాయిన్ అయినప్పుడు కూడా అన్నారు అందరూ, ఇంకా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ ఉండదు, ఫ్రంట్ ఎండ్ జాబ్స్ ఉండవు, ఎందుకంటే అప్పుడు నో కోడ్, ఈ వర్డ్ ప్రెస్ ఇలాంటివన్నీ ఉండి ఇంకా ఫ్రంట్ ఎండ్ జాబ్స్ ఏమి ఉండవు అవి అంటారు. ఓకే, ఇక్కడ జరిగేది ఏంటంటే మ్యాక్సిమం ఒక 15 years బ్యాక్ ఒక స్టాటిక్ వెబ్సైట్ అనేది చాలా బిగ్ టాస్క్. ఓకే, ఇప్పుడు స్టాటిక్ వెబ్సైట్ అనేది ఈజీ, కొద్దిగా డైనమిక్ వెబ్సైట్ దగ్గర కొద్దిగా టఫ్నెస్ ఉంది. ఇంకొక 2-3 years తర్వాత మనకి డైనమిక్ వెబ్సైట్లు కూడా ఈజీ అయిపోతాయి. ఇప్పుడు కొన్ని నో కోడ్ టూల్స్ ఇచ్చేస్తున్నాయి అనుకోండి. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. ఆ టెక్నాలజీతో నువ్వు అప్గ్రేడ్ అవ్వడమే కాన్స్టెంట్. నువ్వు ఎందుకు దేనికి భయపడాల్సిన పని లేదు. నేర్చుకోవడానికి మాత్రం భయపడకు, నేర్చుకోవడం మాత్రమే కాన్స్టెంట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏ కోర్సెస్ నువ్వు జాయిన్ అవుతావా అని లేదా జాయిన్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి, నువ్వు ఏలో జాయిన్ అవ్వాలి అనుకుంటే నువ్వు స్పీడ్ టు లెర్న్ అవ్వాలి. ఎందుకంటే ఈ 6 months ఉన్న ఏదైతే నీకు ఉందో నెక్స్ట్ 6 months న్యూ అప్డేట్ వచ్చేస్తుంది చాట్ బోట్లోనో లేకపోతే టెక్నాలజీలోనో. ఇప్పుడు చిన్న రోడ్ మ్యాప్ చెప్తాను. ఆ రోడ్ మ్యాప్ ఏంటంటే ఒక ఏఐ ఇంజనీర్ కానీ ఎంఎల్ ఇంజనీర్ కానీ అవ్వాలి అంటే నీకు బేసిక్ అనే కాదు, పైథాన్ వెరీ స్ట్రాంగ్ ఉండాలి, స్టాటిస్టిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి, ప్రాబబిలిటీ నీకు ఐడియా ఉండాలి, ముఖ్యంగా నీకు అనలిటిక్ స్కిల్, లాజికల్ స్కిల్స్ ఉండాలి, డేటాబేస్లో చాలా గుడ్ ఎట్ ఉండాలి. ఇవన్నీ నేర్చుకుంటూ చాలా లైబ్రరీస్ ఉంటాయి. సబ్జెక్ట్ ఈజ్ వెరీ వ్యాస్ట్. ఒక పాండాసే చాలా బిగ్ డేటా, అలాగే డేటా ప్రాసెసింగ్లో మనం యూజ్ చేసుకుంటారు పాండాస్ని, డేటా ఫ్రేమ్స్ని. నేను మిమ్మల్ని భయపడను, అందరూ భయపడినట్టు భయపడకండి. ముందు ఏఎంఎల్ ఇంజనీర్ చూసి భయపడకండి, కంగారు పడకండి. ఓకే,
టెస్టింగ్కి ఎప్పుడు జాబ్స్ ఉంటాయి, డేటాబేస్డ్కి ఎప్పుడు జాబ్స్ ఉంటాయి, క్లౌడ్కి జాబ్స్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి మేబీ తగ్గొచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్ కూడా తగ్గొచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఏఐతో చేసే చిన్న చిన్న ప్రాజెక్టులు అనేవి ఒక యూజ్ కేసు లేదా ఒక MVP అవి ఇచ్చే బేసిక్స్ని పట్టుకొని నువ్వు ఫుల్ ప్లెడ్జ్డ్ స్కేలబుల్ అప్లికేషన్ బిల్డ్ చేస్తారు మార్కెట్లో. కన్క్లూజన్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే ఏ టెక్నాలజీస్ అయినా అది ఏ అయినా ఇప్పుడు సపోజ్ C ఉందండి, C++ ఉన్నాయి, లైక్ అంతకుముందు కోబాల్ ఉన్నాయి, ఆ కోబాల్ తర్వాత C వచ్చింది, C తర్వాత C+ అని జావా వచ్చాయి. ఏమవుతాయి, C++లో దొరకలేని ఫీచర్లు జావాలో దొరుకుతాయి. కానీ C++ అనేది కొన్నిట్లో స్ట్రాంగ్ ఉంటుంది కదా, అంటే C++లో కూడా జాబ్స్ ఉంటాయి అన్నమాట. పూర్తిగా పోవడం అని ఎందుకు, కానీ తగ్గుతాయి. ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్స్ చాలా తక్కువ కంపెనీస్ వాడతాయి. ఓకే, ఇప్పుడు Node.js అని రియాక్ట్లు అని చాలా వరకు వచ్చేసాయి. మీరు ఏ టెక్నాలజీ నేర్చుకున్నా మీరు 100% మీరు ఎఫెక్ట్ ఇవ్వండి. ఏ నీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గట్టిగా కష్టపడి చదివితేనే నీకు ఏలో ఉద్యోగం వస్తుంది ఫ్రెషర్గా అయితే. ఓకే, ఇంకా ఏ మీద మీకు ఏమైనా డౌట్లు కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి, నేను ఇంకా వివరంగా చెప్తాను. ఓకే, ఒక సింపుల్గా క్లోజింగ్ ఆఫ్ దిస్ వీడియోలో నువ్వు నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ పైథాన్ నేర్చుకోవాలి, మిషన్ లెర్నింగ్ రావాలి, డీప్ లెర్నింగ్ తెలియాలి, NLP తెలియాలి, లైబ్రరీస్ పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, టెన్సర్ఫ్లో, కేరాస్, కంప్యూటర్ విజన్ టెక్నిక్స్, ఓలో, ఇలా డిఫరెంట్ మోడల్స్ తెలియాలి, జనరేటివ్ AI గురించి తెలియాలి, LLM మోడల్స్ ఫైన్ ట్యూనింగ్ చేయడం తెలియాలి. నెక్స్ట్ నీకు మంచి GPS సిస్టమ్ ఉండాలి, GPS సిస్టమ్ హ్యాండ్లింగ్ చేయగలగాలి, MLOps మీద ఒక అవగాహన ఉండాలి. ఈ యొక్క ML టెక్నాలజీలో చాలా పెద్ద సబ్జెక్ట్ ఉన్నా ఒకసారి మనం స్టార్టింగ్ నుంచి మొదలయ్యిందంటే మీకు ఒక 6 months 1 yearలో మంచి గ్రిప్ వచ్చేస్తుందండి. శాలరీస్ కూడా బాగుంటాయి, ఎప్పుడు కాల్స్ ఉంటాయి. దట్స్ వై అంటే ఏదన్నా ట్రెండింగ్ అంటే దాని అర్థం ఎక్కువ కాల్స్ అనేవి మీకు దొరుకుతాయి ఇంజనీర్ కింద. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో గైస్, థ్యాంక్ యూ.